ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోనే ఉన్న ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని క్రికెట్ దిగ్గజం సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు రిటైర్మెంట్కి సిద్ధమవుతున్నాడా? దీనిపై ఎప్పుడు ప్రకటన చేయాలో కూడా నిర్ణయించుకున్నాడా? ఈ సీజన్లో తన చివరి మ్యాచ్ ఆడేసి రిటైర్మెంట్ ప్రకటిస్తాడా, లేదా అది ఆడకుండానే కీలక ప్రకటన చేయబోతున్నాడా? ఇలా సవాలక్ష ప్రశ్నలకు ఈ రోజే మనకు సమాధానం దొరకబోతుంది. ధోని ఆడుతున్న సిఎస్కే సూపర్ కింగ్స్ ఇప్పుడు ఐపీఎల్లో కీలక దశలో ఉంది. మిగిలిన 2 మ్యాచ్ల్లో కనీసం ఒక్కటైనా గెలిస్తే కానీ ప్లే ఆఫ్స్ ఆశలు నిలబడవు. ఇలాంటి సమయంలో ధోని రిటైర్మెంట్ ఇవ్వక తప్పని పరిస్థితి ఉంది. ఇవాళ సన్ రైజ్ హైదరాబాద్తో చెన్నై చెపాక్ స్టేడియంలో సిఎస్కే మ్యాచ్ ఆడబోతుంది. ఈ మ్యాచ్లో బిగ్ సర్ప్రైజ్ ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. అది ధోని రిటైర్మెంట్ కావచ్చు, లేకపోతే ఆయన రిటైర్మెంట్ ప్రకటన కావచ్చని తెలుస్తుంది. ఇవాళ సిఎస్కే ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో సర్ప్రైజ్ ఉంటుందని, ఈ సీజన్లో చెపాక్లో ఇదే చివరి మ్యాచ్ అని కామెంటర్ హర్ష భోగే తెలిపాడు. చెపాక్లో అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేసే నిర్ణయం వచ్చినా తనేమి అనుకోబోనని హర్ష వెల్లడించారు. దీంతో సిఎస్కే హోమ్ గ్రౌండ్ అయిన చెపాక్ స్టేడియంలో ధోని కెరీర్పై తాడోపేడో తెలుసుకునే అవకాశం ఉందని అర్థమవుతుంది. అయితే ఇన్ని మ్యాచ్లు ఆడకుండా ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చినా మెరుపులు ఉంటాయని ఆశించే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ధోని రిటైర్మెంట్ ప్రకటన రావచ్చనే సంకేతాలు వెల్లువాడుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో ఎంఎస్ ధోని కూడా చెప్పాడు, తన చివరి టీ20 మ్యాచ్ చెపాక్ స్టేడియంలోనే ఆడబోతున్నాడని. మేబీ ఎంఎస్ ధోని ఈ రోజే తన చివరి మ్యాచ్ని ఆడి తన రిటైర్మెంట్ని ప్రకటిస్తాడు కావచ్చు.